ప్రస్తుతం మనం 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశమైతే గత కొద్ది రోజుల నుంచి పెద్ద చర్చగా జరుగుతుంది. అతని మీద అనేక ఆరోపణలు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని, అతను పోలీసులకి దొరకట్లేదని ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అతను స్వగ్రామమైనటువంటి ప్రకాశం జిల్లా ఓల్పాలెంలో వాళ్ళ నానమ్మ అంటే ఉదయ కృష్ణారెడ్డి చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాంతం, ఉన్న ప్రాంతం ఇక్కడికి వచ్చినాం. అసలు వస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత? వాళ్ళ నానమ్మ అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఆ, ఎలా ఉన్నారు? నేను అప్పుడు మీద ఇప్పుడు ఇంకా అయిపోయింది నా సరుకు అంతా. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఉదయ కృష్ణారెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. ఒక ట్రైనీ ఐపీఎస్ని అసభ్యంగా ప్రవర్తించారని కేసులు పెట్టారని చెప్పేసి, తప్పించుకు తిరుగుతున్నారని చెప్పేసి ఒకటైతే వచ్చింది. ఇక్కడికి ఏమైనా రావడం జరిగిందా? అసలుకి అట్లా తప్పించుకు తిరిగే ఉద్దేశం అతనికి ఉందట. మొన్న ఆదివారం రోజు 3 రోజుల నాడు వచ్చాడు 7:30 అప్పుడు. వస్తే ఏందయ్యానని ఏడ్చా. ఏడ్తే ఏం కాదులే అని చెప్పాడు. ఒక అరగంట ఉన్నాడు, మళ్ళీ వస్తాలే అని వెళ్ళాడు. ఇంకంతే, నేను చెప్పాల. అంటే అతని మీద వచ్చిన ఆరోపణలకి ఏదైనా చెప్పాడా? ఇలాగ వచ్చినాయి కదా, ఏమన్నాడు? ఏం చెప్పాల. అట్లాంటి నాకేం చెప్పాల, నాకు తెలుస్తుంది కదా ఎవరు ఏ అబ్బాయి ఏమో ఎక్కువ మాట్లాడాల. అంటే నీకు బాధపడుతున్నావు కదా నానమ్మ, నువ్వేం బాధపడబాకు నా మీద వచ్చిన ఆరోపణలకి గురించి అని మీకేమన్నా ధైర్యం చెప్పడం కానీ ఏదైనా విషయాలు నిజాలు ఏమన్నా చెప్పాడా అని? అంతసేపే కూర్చున్నాడు, మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయాడు. అవన్నీ కూడా ఏం అడగల. నేను ఏడ్చాను కదా, వాడికి అర్థమైపోయింది. నీకు చెప్పానుగా అప్పుడు, ఇంత పిల్లలు అప్పుడు సాక్కున్నాను. చిన్న చిన్న పిల్లలు, అమ్మ లేకుండా నాయన లేకుండా కష్టపడి మంచినీళ్ళు తాగి కూడా హైదరాబాద్లో చదువుకున్నాడు. ఎన్నో బాధలు పడ్డాడు. ఈ సిమెంటోడు కాదు నా మనవడు. 32 సంవత్సరాలు ఇక్కడ ఉండా కూడా చింతాకంత మాట ఎక్కడ తెచ్చుకోవాలి. వాడు చదివేందో, వాడి దిగులేందో, వాడేందో. ఇప్పుడు ఇదేందో వచ్చి పడిపోయింది మాకు. వాడు అటు కాదు కాదని చదువుతుంటాను నేను. మీకు కూడా తెలిసి ఉంటుంది కూడా. కాదు అంటే ఇప్పుడు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఐపీఎస్, మరి కొద్ది రోజుల్లో పోస్టింగ్ తీసుకొని ఒక మంచి బాధ్యతాయుతమైన పదవిలోకి ఉండవలసిన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇట్లాంటి ఆరోపణలు ఆయన మీద ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి మీతో ఏమన్నా డిస్కస్ చేయడం కానీ ఏమన్నా? ఏం చెప్పాలా, నాకు దిగులు పడతానని వింటున్నానుగా చెల్లుల్లో. ఏం చాలాసేపు కూడా ఉండలా, కొద్దిగా సేపే ఉన్నాడు. ఫోన్లో ఏమైనా మాట్లాడా? ఫోన్ లేవు నాకు, ఫోన్లు లేవు, మాట్లాడలే అసలు. ఫోన్లు లేవు, ఫోన్ కూడా లేదు. కాదు, ఆరోపణలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంట్లో ఏదో ఉండేది తాగేశాడని చెప్పేసి హాస్పిటల్కి తీసుకురావడం కూడా జరిగింది. అంటే తప్పు చేయకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేదని చెప్పి ఒక అనుమానం కూడా వచ్చింది. దాని మీద ఏమన్నా మీకు చెప్పడం కానీ, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని మీరు అడగటం కానీ చేయలేదా? నాకేం వినపడవు. ఎవరన్నా పక్కన వాళ్ళు చెబితే వినాల్సిందే. అట్టాటివి కూడా అవి జరిగి నాకు 2 రోజులు నాకు ఎవరు చెప్పల, భయపడిపోతానని. తర్వాత చెప్పారు ఎట్టాటి సంగతి అని. మీకేమనిపించింది? మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు మనవాడు అని చెప్పగానే మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫోన్లు కూడా లేవుగా చేయటానికి కూడా. ఫోన్లు చేసి మాట్లాడిన కూడా ఫోన్లు కూడా చేయటం లేదుగా. నేనేం అడిగేది? పోయిన ఆదివారం మట్టుకి పొద్దుగా మాటలు ఫోన్ చేశాను నేను. అయ్యా ఏమన్నా బొమ్మలు ఉంటే బొమ్మలు పెట్టి చెల్లులో చూస్తానన్న 6 గంటలప్పుడు. నాయనమ్మ నా మీద అనలా, ఒక తప్పుడు కేసు ఒకటి వచ్చింది, నీతోటి మళ్ళీ మాట్లాడతాలే అన్నాడు. నేను ఏం తప్పుడు కేసు ఏందయ్యా, ఎప్పుడు లేనిదేనే ఏందయ్యా అంటేను, ఏం లేదు మళ్ళీ మాట్లాడతా అన్నాడు. ఇక్కడ మాట్లాడలేవు అప్పటాంచి. అయితే కాదు, ఇటీవల కాలంలో ఉదయ కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి తప్పించుకున్నాడు, పోలీసులకి దొరకట్లేదు, సొంత గ్రామమైన ఓలపాలెం వచ్చాడని చెప్పేసి అని అన్నారు. ఇటీవల కాలంలో 1-2 రోజుల్లో ఏమైనా రావడం జరిగిందా? నిజంగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు? ఆ రోజే, ఆదివారం రోజే. ఆదివారం నుంచి అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? మొన్న కదా, నిన్న కాక మొన్న. ఆ సాయంత్రం 7:30కి వచ్చాడు పొద్దుగా మాటల. వచ్చి చలుపు తడితే చలుపు వేసుకొనే పూనుకుంటుంటాను బాగలేక.
తలుపు తీస్తే అతను ఏడ్చాను చెపు కూర్చున్నాడు. ఇంకా వాడు వ్యవహారం ఏమి నాకేం చెప్పలేదు. సరే వస్తాను, మళ్ళీ వస్తాను అన్నాడు. ఇంకా సరే, ఉదయకృష్ణారెడ్డి తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మీ చిన్నమన్నోడు, అతను ఏమైనా వచ్చాడా అక్కడికి? ఏడి ఫోన్ ఏమైనా చేశాడా? ఫోన్లు కూడా చేయలే. ఆహా. మా వాళ్ళకి ఎవరికన్నా చేస్తున్నాడేమో, నాకు చేస్తే ఏడుస్తానని ఏమన్నా చేయలేదేమో, నాకు తెలీదు. అయితే ఉదయకృష్ణారెడ్డి మీద ఇట్లాంటి పెద్ద అభాండం ఒకటి లేకపోతే ఆరోపణ అని ఏదో అనుకో నీ ఉద్దేశ ప్రకారం, అంటే నీకేమనిపించింది ఆ వార్త వినంగానే? నాకేమనిపిస్తుంది, అటు చేసేవాడు కాదు, వాడికి తెలీదు. నేను కూడా అప్పుడప్పుడు వీడికి పెళ్ళిపిచ్చి కూడా లేదట్టుంది. 20-31 సంవత్సరం అయింది. చదువులు ఉద్యోగం, చదువులు ఆ ఉద్యోగం కావాలని కొట్టుకులాడాడు. కానీ ఇట్లా తప్పులు చేసి తిరిగిన వాళ్ళు కాదు ఇద్దరు. నేను ఊళ్ళో ఉండీల వాళ్ళిద్దరిని చదువుకొని సెలవులు ఇచ్చినా చింగరాకొండలో ఒకరిని రక్తపరిచి, కావిల్లో ఒకడు అట్లా చేపించేదాన్ని. చదువు అంటే బాగా చదువుకున్నారు. పోయినసారి వచ్చినప్పుడు చెప్పావు ఉదయకృష్ణారెడ్డికి వాళ్ళ మేనమామ కూతురు వరుస అమ్మాయి ఉంది, సంబంధం చూస్తున్నాము, త్వరలో చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అది మాట్లాడారు ఆ విషయం గురించి? మాట్లాడుకొని ఉంటే ఈ ట్రైనింగ్ అయిపోయినాక చేసుకుంటాను అంటున్నాడు. కొన్ని నెలలు ఉంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఏమో నాకు తెలీదు. వాళ్ళు నాకేం ఫోన్లు చేయలేదు, నాకు తెలీదు ఏమంటారు. అయితే ఇప్పుడు వస్తున్న ఒక ఆరోపణలు అయితే ఉదయకృష్ణారెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు, పోలీసులకు దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో వాస్తవం లేదంటారు. నాకు తెలీదు. ఇక్కడికైతే వచ్చింది లేదు, ఒక 2 రోజుల క్రితం వచ్చిపోయాడు. అదే నిన్న కాక మొన్న. అవన్నీ నాకు తెలియదు అయ్యా. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉదయకృష్ణారెడ్డి సొంత గ్రామం, సొంత ఇల్లు, వాళ్ళ నానమ్మ చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి చాలా కష్టపడి పెంచిన ఆమె మాటల్లోనే ఇప్పుడు దాకా విన్నాం. ఉదయకృష్ణారెడ్డి అలాంటి వ్యక్తి కాదు, అతనిపై వచ్చిన దాని మీద కూడా నాకు ఏ విషయం చెప్పలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ ఊళ్ళపాలెంకి సంబంధించి కొంతమంది వాళ్ళు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళ నానమ్మని కొద్దిగా పరామర్శించడానికి. వాళ్ళు అసలు ఉదయకృష్ణారెడ్డి ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు అనే విషయం కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, ఉదయకృష్ణారెడ్డి మీద వచ్చిన ఆరోపణలు మీకు తెలిసే ఉన్నట్టు. అసలు ఉదయకృష్ణారెడ్డి అలాగా ఎప్పుడన్నా ఉన్నాడా, ఎప్పుడన్నా కనిపించాడా, ఎలా ఉండేవాడు ఇక్కడ అసలు? చాలా బాగుండేవాడు సార్, చాలా బాగుండేవాడు. ఎలాంటి ఏం ఇబ్బందులే లేవు, చాలా బాగుండేవాళ్ళు. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టమే తెలుసు. ఎలాంటి అసలుకేమీ మేమేం లేదు, తెలియదు. ఇద్దరు తమ్ముడు కానీ అన్న కానీ అలాంటివే లేవు అసలు. అయితే కాదు, ఇప్పుడు అతని మీద వస్తున్నాయి కదా ఆరోపణలు, మరి దాని మీద మీతో ఇక్కడికి వచ్చాడు అంటున్నారు 2 రోజుల క్రితం. ఇప్పుడు మాట్లాడటం కానీ ఏదన్నా నా మీద అనవసరమైన అభాండాలు వేస్తున్నారు చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అదేం తెలియదు సార్, అక్క చెబుతుంటేనే వింటున్నాము. అక్క తెలుసు వచ్చి వెళ్ళాడంట. సరే, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద దుమారం రేపింది ఉదయకృష్ణారెడ్డి మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ వార్తకి సంబంధించి ముఖ్యంగా గ్రామస్తులు ఏమనుకుంటున్నారమ్మా అసలు ఈ ఉల్లపాలెం గ్రామంలో? సార్ కష్టపడి మా గ్రామానికి ఇలా చదువుకున్నామంటే అందరం సంతోషపడ్డాము. ఇలా ఎందుకు జరిగింది, అయ్యో పాపం అనేవాళ్ళే కానీ ఉదయకృష్ణారెడ్డిని ఎవరు ఏమి అనుకునేవాళ్ళు కాదు సార్. అలాగే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పని అయితే చేశారని చెప్పేసి అనుకుంటున్నారు, చాలా మంచి పేరు తీసుకొచ్చారు అనుకుంటున్నారు. ఇంతలోకి ఇలా జరగటం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు గ్రామస్తులు కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి కొంతమంది ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీని మీద చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయకృష్ణారెడ్డి కానీ అతని తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి కానీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి మంచి స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు పెరిగారు తప్పితే ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు పనులకు వెళ్ళే వ్యక్తులు కాదని చెప్పేసి వాళ్ళ నానమ్మ చెబుతుంది. అదేవిధంగా వాళ్ళు గ్రామస్తులు కొంతమంది చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే ఉదయకృష్ణారెడ్డి మీద వచ్చిన ఈ అభియోగాలు అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది కూడా పోలీసు విచారణ అనంతరం తెలిసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నివేదిక ఏ విధంగా వస్తుందో, దాని మీద ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఊళ్ళపాలెం, ప్రకాశం జిల్లా.